శ్రీ తిరుమల శెట్టివారి వంశచరిత్ర తెలుసుకుందాము. తిరుమల శెట్టివారు అయ్యావళి ఆర్యపుర శ్రీ వీరబలిజ క్షత్రియ 500 వీరబలిజ స్వాముల వంశాలలో ప్రముఖమైన వంశం వారు. చరిత్రలో తిరుమల శెట్టివారి ప్రస్తావన 11వ శతాబ్దంలో కనిపిస్తుంది. వీరు స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శక సంవత్సరమున శ్రీ మణినాగపురాధీశ్వర సూర్యవంశ బిరుదాంకితులైన సవరంవారు. బల్లాలరాయ శిరఖండ వినోదులనే బిరుదు పొందిన శ్రీ కాకతీయ వెన్నదేవరాజు సంతతివారైన గోనుగుంటవారు. చంద్రవంశ క్షత్రియులైన తిరుమల శెట్టివారు మరియు లక్కిశెట్టివారు. ఈ 4 వంశాలవారు చోళదేశం నుండి వలసవచ్చి నేటి ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని సవరాయపాలెం అనే గ్రామాన్ని నిర్మించుకున్నారని కొండవీటి కైఫియతు ద్వారా తెలుస్తుంది. ఇందులో లక్కిశెట్టి వంశీయులైన విరూపన్న సోదరులు 15వ శతాబ్దంలో విజయనగర రాజుల కింద నాయకులుగా ఉంటూ లేపాక్షి దేవాలయాన్ని నిర్మించారు. ఈ 4 క్షత్రియ బంధువర్గాలు బలిజవారి పురాతన బంధువర్గాలలో ఆది బంధువర్గంగా చూడవచ్చు. శ్రీ తిరుమల శెట్టివారి బంధువర్గము శ్రీ పోలి దేవరాయ శెట్టివారి వంశచరిత్రలో ఘనముగా నిక్షిప్తం చేయబడింది. 13వ శతాబ్దంలోని అయ్యావళి పురాధీశ్వర, చాళుక్య అన్వయ, పులకేసి వంశోద్భవ, కళ్యాణి పురాధీశ్వర బిరుదాంకితులైన శ్రీ చాళుక్యవంశ పోలిశెట్టివారు శ్రీ శెట్టిపాల మానవ్యాస గోత్రీకులు. రాజమహేంద్రవర సీమను పాలించుచున్నప్పుడు వారి తరతరాల 48 తరాల వంశవృక్షాన్ని భద్రపరుచుకుంటూ వచ్చారు. 1640 కాలాలలో అంతర్జాతీయ ఓడరేవు నగరమైన కోరంగి పట్టణ స్వామి అయిన తిరుమలశెట్టి జక్కారాయలుగారి కుమార్తెను అమలాపురం తాలూకా చల్లపల్లి ముఠాదారులైన శ్రీ పోలిశెట్టి గుణరాయలశెట్టిగారు వివాహమాడారు. శ్రీ పోలిశెట్టి నరసప్పరాయలశెట్టిగారి ద్వితీయ కుమారుడైన కుమార అన్నమశెట్టి దొరగారి కుమార్తె అయిన అమ్మనమ్మగారిని సామర్లకోట సర్దారు వరాహ లక్ష్మీనరసింహ అప్పారావుగారు వివాహమాడారు. మచిలీపట్నం నివాసి అయిన శ్రీ తిరుమలశెట్టి రంగారాయుడుగారి కుమార్తె లక్ష్మీ చెల్లయమ్మగారు పోలిశెట్టి గుణరాయలశెట్టి మనవడు మరియు వేణుగోపాలరాయల మనవడు అయిన పోలిశెట్టి ధర్మారావుగారి ధర్మపత్ని. ఇలా తరతరాలుగా 7 తరాల వివాహ సంబంధాలు కలిగినవారు తిరుమలశెట్టి మరియు పోలిశెట్టి వంశీయులు. 1559 నుంచి 1568 వరకు కటకం సింహాసనాన్ని అధిష్ఠించిన ముకుంద హరిశ్చంద్ర గజపతికి అండగా నిలిచిన 69 వీరబలిజ ప్రముఖులలో శ్రీ తిరుమలశెట్టి పెద్దపోతయ్య పాత్రులుగారు ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి. 1613 సంవత్సరంలో శ్రీ భీమేశ్వర ఆలయంలో జరిగిన శ్రీ వీరబలిజ వజ్రసింహాసనులైన అష్టాదశవర్ణ పరిపాలకులైన శ్రీ మహానాటి సింహాసనులైన నానాదేశ వీరబలిజ సమయ ప్రముఖులలో ధనుంజయ గోత్రీకులు మరియు చంద్రవంశ క్షత్రియులైన తిరుమలశెట్టి దేవరాజశెట్టిగారు ఒకరు. శ్రీ మధురై సింహాసనాధీసులైన శ్రీ రంగనాథ చొక్కనాథ నాయకుని కాలంలో జరిగిన మధురై రాజకుల సభకు విచ్చేసిన 200 రాజబంధుగణాలలో తిరుమలశెట్టివారు మధురై నాయకులకు గోష్ఠి బంధువులుగా చెప్పబడ్డారు. అదేవిధంగా శ్రీ విజయనగర సామ్రాజ్యాధీసులైన శ్రీ తులువ సంపెట వంశీయులు ప్రకటించిన రాజబంధుగణంలోనూ ప్రముఖ రాజవంశీయులుగా ఉన్నారు. గత 1000 ఏళ్ల చరిత్రలో తరతరాలుగా రాజబంధువులుగా, నానాదేశ మహానాటి వజ్రసింహాసన ప్రముఖులుగా, పట్టణ స్వాములుగా, సర్దారులుగా, శ్రీ కోట రాజబలిజ క్షత్రియులుగా కీర్తింపబడినవారు తిరుమలశెట్టివారు.